ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. మరి బైబిల్ వర్తమానం కొరకై కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 27వ వచనం చదువుతానండి. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇక్కడ కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే, దేవా నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. కాబట్టి దేవుడు ఏకరీతిగా ఉంటున్నట్టు వాడు ఉంటున్నాడు. ఆయన సంవత్సరములకు అంతము లేదు అంటే ఆయన ఆద్యంతరహితుడైన దేవుడిగా ఉంటున్నాడు అనేటువంటి. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అటువంటి నిత్యము ఉండేటువంటి దేవుడు కదా. కాబట్టి మరి కీర్తనకర్త ఏమంటే, నీ సంవత్సరములు ఏకరీతిగా ఉండును అంటున్నాడు కదా. మరి మలాకి రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే, 3వ అధ్యాయం 6వ వచనములో, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న వాడను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న వాడు. అందుకొరకే మరి ఆయనలో మార్పు లేదు. కానీ మన చుట్టూ అనేక పరిస్థితుల్లో మార్పు ఉంటున్నది. మన చుట్టూ ఉండేటువంటి సాంఘిక పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, మరి చూసినట్టయితే క్లైమాటిక్ శీతోష్ణ పరిస్థితులు అన్ని మార్పులు ఉంటున్నాయి. కానీ ఆయన మారని దేవుడు. అందుకొరకే ఏమంటున్నాడంటే, యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదంటున్నాడు. కాబట్టి మనం యాకోబు సంతతి అని చెప్పేటప్పుడు, యాకోబు సంతతి అనేటువంటి యాకోబు డిసిప్ఫుల్ నేచర్, అంటే ఏమార్చేటువంటి స్వభావం కలిగిన వాడు. అటువంటి వాని యొక్క సంతతిని మీరు నశింపలేదంటే నేను మార్పు లేని వాడినిగా ఉంటున్నాను, మార్పు చందని వాడినిగా ఉంటున్నాను అంటున్నాడు. అందుకొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో రైట్, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేస్తివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయము వలె వాటిని మడిచివేయుదువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. కాబట్టి నీవు ఏకరీతిగా ఉంటున్నావు. మరి చుట్టూ ఉండేటువంటి మరి సృష్టించినటువంటి భూమి, ఆకాశము, మరి అవన్నీ కూడా నీ చేతి పనులే. అవి ఒక దినమున నశించనట్టున్నాయి, ఒక దినమున అవి మాయమైపోయేట్టుగా ఉంటున్నాయి, ఒక దినమున కాలిపోనంటున్నాయి. మరి పేతురు చెప్పిన పేతురు పత్రికలు చూసినట్లయితే, అయితే నీవు నిత్యము నిలిచి ఉండువాడువు. కాబట్టి దేవుడు, మన దేవుడు నిత్యము నిలిచి ఉండువాడు, నిత్యము ఉండువాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన యొక్క నిత్యత్వము ఏ విషయాల్లో మనం గమనించినట్లయితే, కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఇక్కడ 136వ కీర్తనలు ఏమంటాడంటే, కీర్తనకర్త చెప్తాడు ఆయన ప్రేమ లేక ఆయన కృపను గురించి చెప్తాడు. ఏం చెప్తున్నాడు? 136వ కీర్తన, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప, ఆయన ప్రేమ మరి ఎప్పుడు నిరంతరం ఉండేదిగా ఉంటున్నది. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండునట్టుడు. మళ్ళీ తిరిగి అట్లాగే మన ప్రభు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. కాబట్టి కృప మారని కృప, నిరంతరం ఉండేటువంటి కృప. కాబట్టి మార్పు లేని దేవుడు. ఆయన కృపలో ఏ విధమైన మార్పు లేదు మన పట్ల. నిత్యమైన కృపతో మరి మనల్ని దినదినము కాపాడేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకే ఆయన కృప లేక ఆయన ప్రేమ నిత్యముగా ఉంటున్నది. మరి ఇర్మియా రాస్తూ ఏమంటాడు? 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 2వ వచనములో, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీడలా కృప చూపుచున్నాను. శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక ఏమంటున్నాడంటే, విడువక నీడల కృప చూపించున్నాను అంటున్నాడు దేవుడు. మరి ఇర్మియా ద్వారా మాట్లాడుతూ తన ప్రజల పక్షముగా తన ప్రేమ ఎట్లా మార్పు లేనిదిగా ఉంటున్నది అనే కార్యాన్ని చెప్తుంటున్నాడు. ప్రేమ సహోదరి, దేవుని ప్రేమ మన పక్షముగా అది మారని ప్రేమ. రెండవదిగా మనం ఏం చూస్తుంటాం ఇక్కడ, ఆయన ఉద్దేశములు లేక ఆయన సంకల్పములు మారనివిగా ఉంటున్నవి. మారనటువంటి సంకల్పములు అనేటువంటి కార్యము మనం చూసినట్లయితే, మరి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇక్కడ
అపోస్తలుడు పౌలు రాస్తూ ఎస్ ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు మనకు వారసులుగాని మరి నిశ్చయముగా కనపరచాలని ఉద్దేశించిన వాడై, కాబట్టి ఆయన వాగ్దానములకు మరి నెరవేర్చడానికి నిశ్చయముగా మరి మన కనపరిచే నిమిత్తము ఆయన సంకల్పములు, ఆయన ఉద్దేశములు అనేటువంటివి ఇవి మార్పు లేనటువంటి ఉద్దేశములుగా ఉంటున్నవి. కాబట్టి నిరంతరం అవి ఒకే రీతిగా ఉండేటువంటి ఉద్దేశాలు ఉంటున్నారు. కాబట్టి దేవుడు మన పక్షముగా, అన్ని పక్షముగా, నా పక్షముగా ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఈ లోకంలో మనం సృష్టించినాడు అంటే ఒక ఉద్దేశం ఉంటున్నది అక్కడ. ఆ ఉద్దేశాన్ని మనము దేవుని వాక్యం ద్వారానే మనము తెలుసుకోగలం. అందుకొరకు ఏమంటాడంటే మరి అదే వారిని ఇశ్రాయేలీయులైన వారిని మరి ఈజిప్ట్లో నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు, ఆ యొక్క దాస్యత్వం నుంచి నడిపించేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు వాళ్ళతో, నేను మీ పట్ల ఒక మరి ఉద్దేశం లేక సంకల్పము కలిగి ఉంటున్నాను అంటున్నాడు. ఏంటిది? 23 సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19 వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుతుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, దాన్ని నేను మార్చనంటున్నాడు. చూసినట్టయితే ఇక్కడ మరి బాలాక్ అనే ప్రవక్త చెప్తుంటున్నాడు. మరి చూస్తుంటాం ఇక్కడ మరి చూసినట్లయితే దేవుడు అబద్ధమాడనేరని వాడు, ఆయన వాగ్దానం ఇచ్చినాడు మిమ్మల్ని మరి చూసినట్లయితే ఆశీర్వాదకరమైన మరి దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నడిపిస్తానని చెప్పినాడు. మరి అటువంటి దేవుడు అబద్ధమాడు కాబట్టి ఆయన దీవించినానని చెప్పినాడు, అది నిశ్చయముగా దీవించడు. కాబట్టి దేవుడు నేను దీవిస్తున్నానంటే అది నిశ్చయమే మారింది. అందుకొరకే ఆయన సంకల్పములు మారు. మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన కార్యములు మారనటువంటి కార్యములుగా ఉంటున్నవి అనేటువంటి కార్యం చూస్తున్నాం. 132వ కీర్తనలో మరి ఈ కీర్తనకర్త చెప్తాడు 11వ వచనములో, 132:11 చూసినట్లయితే మరి నీ గర్భఫలమును నీ రాజ్యం మీదను నేను నియమించును, నీ కుమారులు నా నిబంధన గైకొనినట్లా నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించి నడిచినట్లా వారి కుమారులు కూడా సింహాసనం మీద నిత్యము కూర్చుందురని దావీదుతో ప్రమాణం చేసెను. ఇక్కడ దావీదుతో ప్రమాణం చేసిన మాట ఇక్కడ చెప్పబడుతున్నది. ఆయన వాగ్దానం చేసినాడు, నీ యొక్క నీ కుమారులు నా నిబంధనలు గైకొని దాని ప్రకారం నడిస్తే నీ సింహాసనం మీద కూర్చుండుటకు మరి నేను తప్పకుండా నీ కుమారులను ఉంచుతాను అని సత్య ప్రమాణము దావీదుతో చేసెను. కాబట్టి సత్య ప్రమాణం చేసిన దేవుడు దాన్ని తప్పించలేదు. ఎందుకంటే ఆయన సంతతి సింహాసనం మీద ఆసీనుడు అయింది. అదేవిధంగా దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడు ఆ యొక్క వంశావళిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చేది మనం చూస్తుంటాం. ఎంత గొప్ప ఆశీర్వాదము మరి కలిగి ఉంటున్నాం చూడండి. అందుకనికే మనకు కూడా ఆయన ఏం వాగ్దానం ఇచ్చినాడంటే, చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం తప్పిపోకుండానేమని భయము కలిగి ఉందము. వాగ్దానం ఇచ్చినాడు ఆయన. మీరు భయపడకుడి, వెరవకుడి, భయపడకుడి అంటున్నాడు కదా. యోహాను సువార్త 14వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు భయపడకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మరి వెళ్ళుచుంటున్నాను. ఎందుకొరకు? మీ కొరకే ఒక స్థలం సిద్ధపరిచేదాని కొరకే తిరిగి నేను వచ్చి నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానం తప్పిపోకుండా ఉన్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి కార్యాన్ని ఏప్రిల్కి రాసిన పత్రికలో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయన తన వాగ్దాన విషయమై మరి మార్చుకునేవాడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే అది నెరవేర్చేవాడు. ఒకవేళ అట్లా మనం ఇచ్చినాదంటే మనం తప్పిపోయినామంతే. కాబట్టి ఆయన వాగ్దానంలో నిలిచి ఉండేదానికి మనం జాగ్రత్త పడవలసిన వారు ఉంటున్నాం. ఆయన వాక్యానికి లోబడి, ఆయన మాటలకు లోబడి ఆ విధంగా మనం నడుచుకునవలసిన వారు ఉంటున్నాం. తర్వాత 4వదిగా మనం గమనించినట్లయితే ఆయన వాక్యము మారని వాక్యము. ఆయన వాక్యం అనేటువంటిది అది నిత్యము ఉండేటువంటి వాక్యం. యెషయా చెప్తాడు 40వ అధ్యాయము 8వ వచనంలో, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మరి మత్తయి సువార్త కూడా యేసు చెప్తున్నాడు, భూమి ఆకాశములు గతించును కానీ నా యొక్క మాటలో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదంటున్నాడు. వాక్యం అండి. కాబట్టి వాక్యమే దేవుడు.
వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడండి. ఆయన కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలోకి వచ్చినాడు. కాబట్టి ఆ యేసుప్రభువే మనకు వాక్యం. వాక్యంలో మనకు ఎవరు కనిపిస్తారు? యేసుప్రభు కనిపిస్తాడు. యేసుప్రభు యొక్క కార్యాలు, ఆయన లక్షణాలు, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మరి ఆశీర్వాదం మనకు కనిపించేది ఉంటుంది. అందుకొరకు పేతురు ఏమంటాడు? పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 23వ వచనం నుంచి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ? చూడండి, దేవుని వాక్యం మూలముగా, ఆ, ఇంకా చెప్పాలంటే 22 చదువుతాను. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు, మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎందుకంటే మరి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోను, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇది మీరు ప్రకటించు స్వార్థ వాక్యం. కాబట్టి మనం ప్రకటించే స్వార్థ వాక్యం ఏంటి? దేవాది దేవుడు మానవ రూపంలో యేసుక్రీస్తుగా వచ్చినాడు. ఆయన మన కొరకే శ్రమలు, నిందలు, బాధలు పొందినాడు. మరి శిలువలో మన కొరకే నాడు తిరిగి లేచిన వాడుకుంటున్నాడు. ఆ ప్రభు తిరిగి వస్తాడు. ఇదే సువార్త. కాబట్టి సువార్త సత్యమును ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకునే వారే ఉండాల్సింది అలాంటి కార్యం చెప్తారు. కాబట్టి ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన యొక్క మరి చూసినట్టయితే జీవనకు అంతము లేనటువంటి వాడుకుంటున్నాడు. ఆద్యంతరహితుడైన దేవుడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ సోదర సహోదరి, ఇటువంటి యొక్క ఆద్యంతరహితుడైన దేవుని గురించి నీవు ఎరిగింటున్నావా? ఎరిగింటే నీవు విశ్వసించుంటున్నావా? విశ్వసించకపోతే ఈ దినమే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము రక్షణ దినం అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు నీ హృదయంలో అంగీకరించినట్లయితే ఆయనను మరి సంపూర్ణంగా తన యొక్క మరి మన పాపలను క్షమించి తనకి బిడగా చేసుకుని మనకి నిరీక్షణ అనుగ్రహిస్తాడు. మార్పు లేని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇదిగో మీరు నాతో కూడా పరలోకంలో ఉన్నట్టు నేను మీ కొరకే తిరిగి వస్తానంటున్నాడు. ఆయన రానంటున్నాడు. కార్యములు జరుగుతున్నవి. కాబట్టి మన విశ్వాసం మనము కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం.